రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి 11 వచనాలు ధ్యానించుకొని ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. హిజ్కియా యాలను ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 25 ఏండ్ల 29 సంవత్సరములు. 29 సంవత్సరాలు యెరూషలేములో 25 సంవత్సరాలకు ఆరంభించాడు. 29 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పుత్రుడు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రకటించాడు. దేవుని కార్యముల పట్ల దావీదు కలిగిన శ్రద్ధ అదే అందరికీ కూడా మాదిరిగా దేవుడు పెట్టాడు. ముఖ్యంగా ఇశ్రాయేల్ అందరికీ కూడా, ఇశ్రాయేల్ రాజులందరికీ కూడా, తన తర్వాత వచ్చిన రాజులందరికీ కూడా ఎవరి మాదిరి? ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి ఎవరి మాదిరి? యేసు. రెండోది ఎవరి మాదిరి? పౌలు. క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారము నన్ను పోలి నడుచుకోవాలి. ఇట్లా మనం ఒక మాదిరి అనేది పెట్టుకోవాలి. ఆ స్థాయిలోకి రావాలి ఆత్మీయ జీవితంలో. ఓకే, అది గోల్ అన్నమాట. సో భౌతికంగా పెట్టుకుంటారు, నేను ఇంజనీర్ని కావాలి, లేకపోతే డాక్టర్ని అవ్వాలి, ఏదో అవ్వాలని. అది అవుతామో లేదు తెలియదు, కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం తప్పిపో. నిత్య జీవం గ్యారంటీ. ఓకే, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, రక్షణ దినదినం ఏం చేయాలి? కొనసాగించుకోవాలి, పరలోకానికి వెళ్తాం. సో ఇది ఉన్నతమైన అత్యున్నతమైన ఆశీర్వాదం. ఇది ఈ లోకంలో ఉన్న పాపులందరికీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇచ్చాడు. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఆయన ఈ హిజ్కియా రాజు 25 సంవత్సరాలకి ఏరణ ఆరంభించాడు. అంటే ఎవరు? యూత్ అన్నమాట కదా. మన యూత్ ఎలా ఉంది ఈ రోజుల్లో? యూత్ కొంతమంది బాగానే ఉన్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం. ఎప్పుడు ఎన్నుకున్నాడు? నిన్ను నన్ను రక్షించే నాటి నుంచి కూడా ఎన్నుకున్నాడు. ఓకే, రాజుగా ఉండటానికి కాదు, కానీ సో మనం దేవునికి యాజకులుగా ఉండటానికి కోరుకున్నాడు. అయితే అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని ఏం చేశాడు? ఈ హిజ్కియా నేను ఎంత రాజభవనాన్ని, రాజనగర్ని కట్టుకున్నాం, లేకపోతే నా కొరకు ఏమి సంపాదించుకుందాం, ఏది చేద్దాం అని ఆహాబు వంటి ఆలోచనలు ఎన్నుకున్నాయా? లేదు. ఎప్పుడు కూడా ఏంటి? దేవుని మందిరమును ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ఆయన ఏలను ఆరంభించినప్పుడు మొదటి నెల మొదటి రోజే కదండి. ఇప్పుడు కూడా మనం ఎక్కడికి వచ్చినప్పుడు మొదటి నెల మొదటి రోజులోకి వచ్చాం, ఆఖరి నెల ఆఖరి రోజులో ఉన్నాం. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అది సరే, ఈ సంవత్సరం ఏదో అయిపోయింది అనుకోండి. కాబట్టి ఇప్పుడైనా మొదటి నెల మొదటి రోజు ఏం చేయాలి? మనం కూడా హిజ్కియా వాళ్ళు ఏం చేయాలి? చేయాలి, దేవుని పనులు చేయాలి. ఏం చేశాడంట? మందిరపు తలుపులను తెరచి, ఫస్ట్ ఏం చేశాడు? తెరచి అంటే అర్థం ఏంటి? మిగిలిన రాజులు దుష్టులు కాబట్టి, దుష్ట పరిపాలన కాబట్టి పట్టించుకోలేదు వారు. ఆ దేవుని మందిరం తలుపులు ఏమైనాయి? మూయబడినాయి. ఇప్పుడు మనకి ప్రతిరోజు కూడా ప్రార్థనా కోడికలు కానీ, ఏదో ఒక సహోదరుల కోడిక కానీ, అవనస్తుల కోడిక, ఇవన్నీ ఉంటాయన్నమాట. మీరు ఎవరు రాలేదనుకోండి, ఏమవుతాయి? ఏం మూయబడతాయి? తలుపులు మూయబడతాయి. ఇక్కడ దేవుని మందిరం తలుపులు మూయబడితే అక్కడ పరలోకపు తలుపులు మూయబడతాయి. నీకు నాకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే అక్కడ మూయబడతాయి. అందుకనే దేవుని మందిరం తలుపు ఎప్పుడు ఏం చేయాలి? తెరిచి ఉంచాలి. మూసేయటానికి కారణం ఏంటి? నువ్వే. ఎందుకు రావట్లేదు? నువ్వే ఎందుకు రావట్లేదు? కాబట్టి ఈ రాజు ఏం చేశాడు? రాజు వల్లే మనం కూడా ఏం చేయాలి? దేవుని మందిరంలోకి ప్రవేశించాలి, అక్కడ చేయవలసిన పరిచర్య చేయాలి. అట్లా మనం నెగ్లెక్ట్ చేసి ఉంటాం. కొంతమంది చేశారు. చేసిన వాళ్ళు కూడా నేను కూడా తప్పు చేశాను ప్రభు అన్న అవసరం లేదు. ఎవరైతే ఆ విధంగా చేయలేదో
దేవుని మందిరం యొక్క ద్వారాలు మూయబట్టడానికి కారకులు ఎవరు? వారు మాత్రం ఏం చేయాలి? ఒప్పుకొని సరి చేసుకుని నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే దేవుడు ఈ రీతిగా మాట్లాడినప్పుడు రేపు నీకు నాకు శ్రమ వస్తుంది, లేకపోతే నీవు నేను చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికే వెళ్ళాలి. యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి సిగ్గులైన ముఖాలతో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు మనల్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలి. బడా మంచి శాసనం. ఓకే అండి. సో కాబట్టి అలాగా మనం సిద్ధపడాలి. కనుక తలుపులను తెరిచి వాటిని ఏం చేశాడు? బాగు చేశాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మన తలుపులను బాగు చేసుకోవాలి, మన హృదయాన్ని బాగు చేసుకోవాలి. హృదయం యొక్క తలుపులను ఏం చేయాలి? తెరవాలి. ఏం చేయాలి? తెరవాలి. తెరిచి ఏం చేయాలి? బాగు చేసుకోవాలి కదా. మన హృదయంలో ఎవరు ఉంటున్నారు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మన దేహంలో ఉంటే మన దేహం ఏంటి? దేవుని ఆలయం. మొట్టమొదటికి ఈ ఆలయాన్ని ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధాత్మను మనలో ఉంచినప్పుడు, పరిశుద్ధాత్మకి ఈ మన దేహాన్ని ఆలయంగా చేసినప్పుడు ఈ ఆలయాన్ని ఎట్లా పెట్టుకోవాలి? పరిశుద్ధంగా పెట్టుకోవడానికి ఎట్లా వీలవుతుంది? మొట్టమొదటిగా ఏంటంటే వాక్యాన్ని చేర్చుకోవాలి, వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, వాక్యాన్ని మనం స్వీకరించాలి. తలుపు వద్ద నుండి తట్టుచున్నాను కదా అంటే మన దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం హృదయాన్ని మూసుకుని ఉంటాం, హృదయ తలుపుని మూసుకుని మన భాషలో బంద్ చేసుకుని ఉంటాము, లాక్ చేసుకుని ఉంటాము, అప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉంటున్నాడు? బయట ఉంటున్నాడు. నాకింగ్ 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 నాకింగ్. నువ్వు నేను కూడా వేరే ప్రాంతానికి, వేరే ఊరికి, వేరే పట్టణానికి మన బంధువుల దగ్గరికి వెళ్ళాం. తలుపు వేసుకుంది, కొడుతున్నాం, తీయట్లేదు. నేనే జాన్సన్ అయినా తీయట్లేదు. అప్పుడు ఎట్లా ఉంటుందండి పరిస్థితి? కాబట్టి మన హృదయ కాఠిన్యత ఉండకూడదు. వాక్యం ఏం చేస్తుంది? వాక్యం కూడా మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలి కదా. అప్పుడు మన తప్పులు ఒప్పుకున్నప్పుడు యేసు రక్తం ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది, కడిగి పవిత్రపరుస్తుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. దేవుడే మాట్లాడుతున్నాడు కనుక దేవుని మాట నిరాకరించినప్పుడు మనం దేవునితో మాట్లాడాలని మనకు అవసరం వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తే ఆయన విన్నాడు. అందుకని ఎప్పటికప్పుడు కూడా ఈ రక్షణ అనేది ఇట్ ఈజ్ ఎవ్రీడే అఫైర్. ప్రతిరోజు కూడా దేవునితో సంబంధ సహవాసాలు కలిగి ఉండాలి. సరే, యేసు ప్రభు నమ్మకం ద్వారా పరిశుద్ధుడైన దేవునితో మనము రిలేషన్షిప్లోకి వచ్చాం, అంటే బంధుత్వంలోకి వచ్చాం. ఆయన పరలోకపు తండ్రి అయితే మన దేవుని పిల్లలు. ఎవరైనా మనం పిల్లలైతే వారసులు. దేనికి వారసులు? పరలోకానికి వారసులు. అయితే ఇంత గొప్ప నిరీక్షణ, ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మన ముందు పెట్టినప్పుడు ఎరిగి కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. దేన్ని ప్రిపేర్ చేసుకోవాలి? అర్థం చేసుకుని దేవుని వాక్యానుసారంగా మన హృదయాలు లేనప్పుడు, మన జీవితాలు లేనప్పుడు హృదయాన్ని బద్దలు కొట్టుకోవాలి. అంటే పశ్చాత్తాపడి, నిజంగా పశ్చాత్తాపడి ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎన్ని రోజులు విడిచిపెట్టాలి? అట్లా విడిచిపెడితే మనం కూడా దావీదు అయిపోతాం కదా. చాలామంది అవుతున్నారు దావీదులు. అయితే కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అలా ఉండటానికి వీలు లేదు. ఈయన ఏం చేశాడు చెప్పండి? మందిర ద్వారాన్ని ఫస్ట్ డే ఆఫ్ హిస్ రెయిన్ ఏం చేశాడు? మొదటి రోజే తెరిచి ఏం చేశాడు? బాగు చేశాడు కదండి. మనం కూడా ఇప్పుడు మనల్ని బాగు చేసుకోవాలి. అప్పుడేంటి? భౌతికమైన మందిరము. ఇప్పుడే మందిరం ఇది? మనమే ఆయనకు ఆలయం ఉన్నాం. ఈవెన్ ఈ మొన్న గోడలు కూడా కాదు, ఇది మనమంతా గ్యాదర్ అవడానికి మాత్రమే ప్లేస్. మనిషి డెలికేట్ కాబట్టి ఇటువంటి వాటిని మనం ఏర్పరచుకున్నాం. ఓకేనండి. తర్వాత ఈ సొసైటీలో ఇతరులకు అభ్యంతరంగా
వండుకున్నట్లు కూడా మన పని ఏదో మనం ఏం చేయాలి, చేసుకోవాలి. ఆలయం అంటే ఇట్ ఈస్ సెపరేట్ కదా, అట్లా. అయితే తర్వాత ఏముంది, 4వ వచనంలో యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని, దేవుని సేవ చేయడానికి ఎవరు, సౌలు రాజు ఏమంటాడు, సౌలు రాజు సమయాలు పర్వాలేదు, నువ్వు లేటుగా వచ్చినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఎవరి పని, ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. సో ఈ రాజు చూడండి, ధర్మశాస్త్ర ప్రకారం చిన్న వయసు అయినప్పటికీ, జస్ట్ 25 years అయినప్పటికీ కూడా ఏం చేశాడు, దేనికి ప్రయారిటీ ఇస్తున్నాడు, దేవుని మందిరాన్ని. ఎట్లా ఇస్తున్నాడు, దైవికమైన క్రమంలో. ఎవరిని పిలుస్తున్నాడు, యాజకుల్ని లేవి. వారే ఏం చేయాలి, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయాలి కదా. మనం ధ్యానించుకుంటున్నాం కదా, మీటింగ్లకు వచ్చిన వాడికి అర్థమవుతుంది, 10 మందికో 15 మందికో 30 మందికో. మిగిలిన వాళ్ళకి తెలియట్లేదు. అర్థమవుతుందండి. దే ఆర్ ఇన్క్లైన్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్ అన్నమాట. లోకంలో ఏమవుతావు నాకు తెలియదు, కానీ క్రీస్తు యేసులోని ఆల్రెడీ యాజకుడు అయ్యాం. యాజకుడు అంటే గొప్ప ఆధిక్యత. అర్థమవుతుందా. తర్వాత 5వ వచనంలో వారికి ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలముల నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి ఏమిచ్చాడండి వీళ్ళకి. ముందు దేవుని సేవ చేయాలంటే, దేవుని మందిరాన్ని పరిశుద్ధపరచాలంటే ఏం చేయాలి, ప్రతిష్ఠించుకోవాలి. మనల్ని మనం కాన్సిక్రేట్ చేసుకోవాలి కదా. మనం తిరిగి ఏం చేయాలి, తిరిగి ఏమంటారు ఇది, పునఃప్రతిష్ఠించుకోవాలి. ఒకసారి అసలు కొంతమంది అయితే ఇప్పటికీ ప్రతిష్ఠించుకోలేదు. దేవుని నేను చేయాలి, మీటింగ్లకు వెళ్ళాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, అందరి కొరకు సువార్త చేయాలి, ప్రతిష్ఠ లేదు అసలు. ఇప్పుడు మనం రాజులైన యాజకులం కదా, ఆరాధనలో చేస్తాం. కానీ ప్రతి యాజకుడు ఏం చేయాలి, ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడు ప్రతిష్ఠించుకోవాలి, ఈరోజు, మళ్ళీ రేపు మామూలు అట్లా అనుకోండి. ఈ ప్రతిష్ఠ అనేది ఏంటి, ఎప్పుడు కూడా ముందు ఈ యాజకులు లేవీయులు కూడా ఏం చేయాలి, ప్రతిష్ఠించుకుని. ఏం చేయాలంటే ప్రతిష్ఠించుకుని తర్వాత ఏంటి, మందిరమును ప్రతిష్ఠించి, మందిరాన్ని ఏం చేయాలి, ప్రతిష్ఠించి. మందిరాన్ని ప్రతిష్ఠించడం అంటే ఎట్లా, ఇది ఇప్పుడు ఈ స్థలం ఉందనుకోండి, ఇది దేనికి వాడాలి, ఇది దేవుని మందిరానికే వాడాలి, దేవుని యాజకుల పరిచర్యకే వాడాలి, అంతే కదా. దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎవరైనా హోటల్ పెట్టుకుంటామంటే 4 రోజులు ఇవ్వండి అంటే, ఎవరు బయట వాళ్ళు కొంతమంది అప్పుడప్పుడు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే, రోజు పెళ్ళి ఉంది, కొద్దిగా మా పెళ్ళికి వచ్చిన గెస్టులు అందరూ ఇక్కడ పడుకుంటారంటే అలా చేయలేదు. అదే ఈ పరిశుద్ధ స్థలం అండి, వాళ్ళు ఎవరు వస్తారు, సిగరెట్లు కాలుస్తారు, ఏ చేస్తారు, బూత్ మాటలు అయ్యి, ఇది పరిశుద్ధ స్థలం, ఇది కుదరదని చెప్తాం. అర్థమైందా. సో కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో ఆ మందిరం, ఇప్పుడు ఏ మందిరం, ఇప్పుడు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మన హృదయంలో తీర్మానం చేసుకోవాలి కదా. కాబట్టి తర్వాత నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో ఫస్ట్. రెండోది మందిరాన్ని ప్రతిష్ఠించి, ఇది ప్రత్యేకమైంది కాబట్టి ఇక్కడికి వస్తాను, లక్ష్మమ్మ అంతేనా కాబట్టి వస్తాను అని చెప్పాలి. ఏమన్నా ఆటంకాలు ఉంటే, మనకి ఆసక్తి, మనకు ఆశ ఉందంటే నిజంగా దేవుడు విడిపిస్తాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు. కాబట్టి మనం ఎవరు ఆటంకపరుస్తారా అని చూడొద్దు. మన దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా విడిపిస్తాడు, లేకపోతే నష్టం వస్తుంది, అంతే కదా. అది తర్వాత పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ, మన హృదయంలో నుండి పనికిరానివన్నీ అవి తీసే ధర్మం చేయలేదు. పనికిరాని ఏంటంటే, సో దేవుని సేవ చేయాలి, దేవుని మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి,
దానికి బదులుగా ఏదో పని పెట్టుకుంటాం. ఏం పని అది? పనికిరాని పని. ఇంకో మాట ఉంది, పనికి మాలిన పని. బైబిల్లోనే ఉన్నాయి, పనికి మాలిన. సో ప్రతిష్ఠించుకోవడం అంటే నీకు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పటికీ కూడా నువ్వేం చేస్తావు? ఫస్ట్ ప్రయారిటీ. బాగా చెప్పారు ఇంగ్లీష్. కాబట్టి కొంతమంది ఏంటంటే స్పెషల్, నేను ఎప్పుడు టైంకి రాను. కొంతమంది ఉంటారు దీనిలో నేను 10 నిమిషాలు ముందే వస్తాను. కొంతమంది స్పెషలిస్టులు, అది మీ గురించి చెప్పట్లేదు, నేను పాపం వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు కొంతమంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? నేనైతే పైనుంచి వచ్చాను, మీరు ముందు నుంచి వచ్చారు. అందుకే అర్థమైందండి. ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? దేవుని సేవ చేయడానికి ఎవరండి అర్హులు? మాట మీద నిలబడేవాడు, మాట మీద రెజల్యూషన్, వాట్ ఎవర్ రెజల్యూషన్ దట్ యు మేక్, యు మస్ట్ స్టాండ్ బై దట్. కదా? హౌ లాంగ్? ఫర్ ఎవర్, యాజ్ లాంగ్ యాజ్ యు లివ్ ఆన్ దిస్ ఎర్త్. ఓకే అండి. సో ఆ కమిట్మెంట్ లేదు, అందుకనే చాలా. అయితే దేవుని దేవాలయం మన చిన్న సంఘం అయినప్పటికీ ఉన్నారు దగ్గర 30 మంది. వాళ్ళు ఏం చేస్తున్నారండి? కొంతమంది ఆర్ట్ హౌస్ నైట్లో డ్యూటీ ఉంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళు కూడా వాక్యం వింటున్నారు, పంపిన వాక్యం. మిగిలిన వాళ్ళు కొంతమంది ఏం చేయట్లేదు. మా విజయం వింటున్నాడా? ఈరోజు ప్రతిష్ఠించుకోవాలి. కనీసం ఏం చేయాలి? భోజనం చేసి వచ్చిన తర్వాత కూర్చొని కొంచెం వింటే ఏమవుతుందండి? వాక్యాన్ని వినాలా, చదవాలా? 2 చేయాలి. 2 చేస్తున్నామా? అడిగితే కష్టం. 2 ఎంతమంది చదువుతున్నారు? చేయాలి అవసరం లేదు రోజు కదా. ఎంతమంది వింటున్నారు? చూసుకోవాలి. అదే చేయాలి దగ్గర. ఇప్పుడు ఏం చేయాలి? మనం పరీక్షించుకొని ప్రతిష్ట. ఒకవేళ ఆ లోపం ఉంటే ఏం చేయాలి కదా. మనం ఎప్పుడు కూడా ఫిట్నెస్లో ఉండాలి, స్పిరిచువల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. ఫిట్నెస్ లేనప్పుడు ఏమవుతుంది? మనకి ఇష్టమైందే చేద్దామంటే అది పరిచర్య కాదు. దేవుడు క్రమాన్ని పెట్టాడు, ఆ పద్ధతులు పెట్టాడు. అవన్నీ ముందుగా కాపర్లకి తెలిసి ఉండాలి, ఈ జ్ఞానం అనేది ఉండాలి. నేటి దినాల్లో సో ఎక్కడ కూడా సరైన విధానం కనపడట్లేదు. ఆఖరి రోజుల్లో ఉంటున్నాం కాబట్టి ఉన్న శేషం సరిగా జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని వినాలి, చదవాలా? 2 చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది చేయట్లేదు? చేసిన వాళ్ళు బట్టి దేవా స్తోత్రం, నేను రోజు వాక్యం చదవడానికి, నీ వాక్యాన్ని మందిరంలో మాట్లాడినప్పుడు వినటానికి సహాయపడ్డానికి వందనాలని చెప్పాను. మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? పశ్చాత్తాపడి ఒప్పుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఏం చేయాలి? 1వ తారీఖు నుంచి ఏముండాలి? నో రిపేర్. మందిరం ఏం కావాలి ఇప్పుడు? రిపేర్లు అన్నీ అయిపోవాలి. ప్రతిష్ఠింపబడి నువ్వు ప్రతిష్ఠించుకో. తర్వాత ఏం చేయాలి? మందిరాన్ని ప్రతిష్ఠించు. తర్వాత చూడండి 6వ వచనం, నిషిద్ధ వస్తువులను ఏం చేయాలి? మన హృదయంలో నుండి దేవుడు నిషేధించిన వాటన్నిటిని ఏం చేయాలి? ఓకే అండి. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడే మనం నూతన సృష్టి అనబడ్డాం. పాతవి గతించినన్నాం, పాత మాటలు పోయినాయి, పాత విధానం పోయిందన్నాం. కానీ మనం పరీక్షించుకోవాలి. ఓకే. అట్లా 6వ వచనం చూస్తే, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి. వీళ్ళండి వాళ్ళు చేసిందంటే పితరులు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కాదు. వీళ్ళకంటే ముందు ఉన్నవాడు ఏం చేశారు? మందిరం మోయబట్టడానికి, అపవిత్రపరచడానికి, నిషిద్ధమైన వస్తువులు దాంట్లో ఉండటానికి కారణం ఏంటండి? పితరులు. పెద్దవారు నేర్పించాలి, రాజులు నేర్పించాలి. ఆత్మీయ జీవితానికి, దేవుని మందిరానికి, ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి. యాజకులు పరిచయ యాజకులకి ఇవ్వాలి. అట్లా చేసి మోసపెట్టి కూర్చున్నారు. ఆ దినాల్లో 10వ భాగాలు అవసరం. ఆ దినాల్లో 10వ భాగాలు అవసరం. ఈ దినాల్లో ఆ దినాల్లో అవసరం. కాబట్టి అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేశారండి?
చాలామంది చూడండి, ఏంటి పరలోకానికి వెళ్ళారు పొలాలు. వెరీ గుడ్. మా బాగా గుర్తుపెట్టుకుంటున్నాను చూస్తారు. కొన్ని ఈ లోక సంబంధం మర్చిపోతాడు కానీ అది బాగానే గుర్తుపెట్టు. కాబట్టి చూడండి, నెహెమ్యా 13:10. నెహెమ్యా 13:10. నెహెమ్యా 13:10. మరియు లేవీయులకు రావాల్సిన పాళ్ళు అందకపోవట చేత లేవీయులను గాయకులను పారిపోయారండి. ఎందుకు? జీతం ఇవ్వకపోతే ఎవరు పని చేస్తారండి కదా? యెహోవా మీకు లేవీయులకి ఏం చేయాలి? వారి భాగం వారు తీసుకోవాలి. ఇవ్వటం మానేశారు. వీళ్ళు ఏం చేశారు? అట్లా వండుకున్నారు. ఆ సంకుచిత బుద్ధి అనేది లేదనుక మందిరం పాడైపోయారు, ఈ పంటలు కూడా పాడైపోయారు. చివరికి నువ్వు కూడా బబులోను రాజు వచ్చి తీసుకుపోయాడు. 70 సంవత్సరాలు అక్కడ అప్పుడు ఏడుస్తారు అన్నమాట. అలా పితరులు అంటే అలాంటి ఎవరండి? ద్రోహులు, ఆత్మీయ విషయాల్లో నిర్లక్ష్యంగా ఉన్నవారు. అందుకనే తల్లిదండ్రులు కానీ సంఘంలో ఉన్న సేవకులు కానీ మాదిరికరంగా ఉండాలి. ఊరికే సేవకుడు అని చెప్పుకుంటే లాభం లేదు. మేము ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పుకుంటే లాభం లేదు. నీ పిల్లల్ని బట్టి నాకు తెలుస్తుంది కదా. ఇక్కడ కూడా కొంతమంది పిల్లల్ని బట్టి నేను చెప్తాను తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు. ఓకే, అది కాబట్టి కొంతమంది పిల్లలు శ్రద్ధ తీసుకోవట్లేదు. ఓకేనండి, జాగ్రత్తగా ఉంది. తర్వాత పర్వాలేదు, కొంతవరకు పర్వాలేదు, మరీ అంత ఇది కాదు కానీ చెప్తున్నాను నేను. దాని గురించి ఏం బాధపడకండి, ఏమన్నంటే సరి చేసుకుంటే అయిపోతుంది. చూడండి, మన పితరులు ఎవరంట? తర్వాత 7 అంటే ఏడవమని కాదండి, 7వ వచ్చింది. మరియు మూసివేసి ఏం చేశారంట? మంటపం యొక్క ద్వారాన్ని మూసివేసి దీపములను ఆర్పివేసి ధూపము వేయకయు. దేవుడికి ఏం కావాలండి? దేవుని మందిరంలో దేవునికి ఏం కావాలి? దహన బలి అంటే ఏంటి? ఆరాధన కదా. ఎప్పుడు దేవుని స్తుతించాలి కదా, ధూపం వేయాలి కదా. ధూపం వేయటం అంటే ప్రార్థన చేయటం. ధూపం వేయాలి. స్మరణ తలుపు వేయమ్మా. స్మరణ ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరంలో ప్రార్థన లేకపోతే కదా నేతి పేరుకాయలు ఏముంటుంది? దానికి దీనికి తేడా ఏముండదు. ఆరాధనా మందిరం, ప్రార్థన ఆరాధనా మందిరం అంటే ఏముండాలి? దేవుడి కొరకునే రెండే. మీరు ప్రార్థన చేయండి, మీరు నడవలసిన త్రోవను మీకు ప్రయోజనకరమగినట్లు నడిపిస్తాను, చూపిస్తాను. తర్వాత మీరు నన్ను ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ విజయం నా ద్వారానే వచ్చింది. మీ విజయము ఎవరి ద్వారా వచ్చింది? మన విజయం ప్రభు ద్వారానే వస్తుంది. ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తాను. ఒంటరిగా కాదు, సమాజంగా. ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా సమాజంగా. అందుకనే సంఘ ప్రత్యక్షత అనేది అవసరం. వీఆర్ ఇన్ ఏ బాడీ, నాట్ ఇండివిజువల్. ఓకే, చెయ్యి ఒకటి ఇండిపెండెంట్గా పనిచేస్తుందా? కాలు పనిచేస్తుందా? ఇట్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ మైండ్. మైండ్ చెప్పినట్టే చేస్తుంది, లేకపోతే చేయటానికి వీలు. ఓకేనండి. తర్వాత ఎంత ఏం చేశారంటే వాళ్ళు చేసిన తప్పులు. ఈ సంవత్సరం అంతా నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసావా? లేకపోతే ఈ సంవత్సరం అంతా ఆరాధన చేసావా? ప్రతిరోజు ఆరాధన చేసావా? ఇంటి దగ్గర ప్రతిరోజు ప్రార్థన చేసావా? ఏమా వినపడుతుందా? ఎన్ని రోజులు చేయాలి? ఎక్కడ చేయాలి? ఇంటి దగ్గర చేయి. తర్వాత ఇంకెక్కడ చేయాలి? ఏది ముఖ్యం? బాగా చెప్పారు. 2 చాలామందికి అదే ముఖ్యం, అట్లా లేదు. ఓకే అండి. తర్వాత 8వ వచనం. అందుచేత యోధా వారి మీదను కోపించి. ఎవరి మీదండి? యోధా వారు యెరూషలేము కాపురస్తులంతా కూడా ఇలా చేశారు కాబట్టి వారి మీద కోపించి చూస్తున్నట్లుగా. కొంచెం ముందుకు జరగండి, ముందుకు జరగండి. ముందుకు ఆడే ఉంది కదా.
ఎవరసలైనా వెళ్ళాము ముందుకి, ఆ బల్లను ముట్టుకోకండి, కొద్దిగా ముందుకు జరగదమ్మా దయచేసి. రైట్. యవనస్తులు ఇటురా, తప్పితే ఇటు వచ్చాయి ముందు, కొద్దిగా ముందు జరగదు, మీ ముందు ఖాళీ లేకుండా చూసుకోండి. రైట్. కాబట్టి ఆలస్యంగా వచ్చినందుకు వందనాలు ఒప్పుకోండి. తర్వాత ఏముందండి? యోధా వారి మీద, యెరూషలేము కాపురస్తుల మీద. దేవాలయం ఎక్కడుంది? యెరూషలేము. యోధా కాపురస్తులు, యోధా వారికి ఏం చేశాడు? ఈ బాధ్యతలన్నీ అప్పగించాడు. కాబట్టి వారు నిర్వర్తించారా? లేదు, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏమైందండి? వారి భీతికి, విస్మయమునకు, నిందకు. మనకు కూడా అలాగే జరుగుతుంది. శరీరానుసారంగా మారిపోతూ ఉంటాం. దేవునికి ఉపయోగపడాలి. ఈ రోజుల్లో సంఘాలు, అధికారాలు లేవు ఇక్కడ కదా. ఏం చేయాలి మనం? యాజక ధర్మం చేయాలి. యాజక ధర్మం కూడా జకరియా దినాల్లో ఎట్లా చేశారు వాళ్ళు? లోకాసు వార్త 1వ అధ్యాయంలో వంతులు ఉంటాయి. యాజకులు ఏం చేశారు? సో అలాగే మీరు పరిచర్య కూడా మీకు ఎట్లా ఇస్తున్నాము? వంతులు. బాగా చెప్పారు. ఇదంతా వాక్య క్రమం ఉండాలన్నమాట. లేకపోతే ప్రశ్నించవచ్చు. మీరు ఈ అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళని ప్రశ్నించవచ్చు. వాడు చెప్పాలి కదా, వాక్యం ఇలా ఉంది కాబట్టి ఇట్లా. వాక్యం తెలియకుండా ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేయకూడదు. చేస్తే ఏమవుతుందండి? దావీదు మందసాన్ని తెచ్చినట్టు ఉంటుంది. అది 9 అయిపోయిందా? కత్తి చేత పడి నేను నా ఇంటి వారు యెహోవాను సేవించను. ఇప్పుడు ఏం చేశారు? కత్తి. ఎవరు? తండ్రులు, పిల్లలు అందరూ కూడా ఏమవుతున్నారండి? యెహోవా సేవ సరిగా చేయాలి. సరిగా చేయాలంటే ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. యూ మస్ట్ టేక్ ఎ రిజల్యూషన్ దట్ షుడ్ స్టాండ్. లేకపోతే నీవు అబద్ధికుడు, నేను అబద్ధికుడు. అలా అనుకో. తర్వాత 10వ వచనం. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనము నిబంధన చేయగలరని నా మనసులో అభిలాష పుట్టింది. ఏం చేశారంటే ఇప్పుడు ఏం చేయాలంట? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారి. ఇప్పుడు కోపం వచ్చింది కాబట్టి చల్లారాలంటే ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి, అగ్రిమెంట్ చేయాలి. అంటే ప్రతిష్ఠించుకోవాలి. నేను ఇంక ఇలా చేయను ప్రభువా, నీ ఉగ్రత నా మీద, మా మీద నుండి తొలగించు. మేమంతా ప్రతిష్ఠించుకుంటున్నాం. అప్పటిలాగా చెయ్యం, మా పితరులాగా చెయ్యం అని ఏం చేస్తున్నారు? మనం తిరిగి దేవుని సేవ అంటే ముందుగా మన హృదయాన్ని ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి, నిషిద్ధమైన దాన్ని తొలగించుకోవాలి. మన దేహమైన దేవునికి ఆత్మకి ఆలయం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో అనేక విషయాలు విన్నాము కనుక దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు, వాక్యం చదవాలి. ఏమన్నా చదవాలి. తర్వాత ఏం చేయాలి? వినాలి. ఓకే, మైండ్ అయితే వెళ్ళకుండా చెప్తున్నాను. విత్తేవాడు విత్తనాలు ఎట్లా విత్తాలి? త్రోవ పక్కన చల్లకూడదు కదా. అందరి మైండ్లోకి వెళ్ళాలి. మేము చెప్పే మాటలు ఎక్కడికి వెళ్ళాలి? మైండ్లోకి. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? అది మీరు తీసుకెళ్ళాలి, చేయాలి. ఓకే, అది. ఆ తర్వాత కుమారులారా ఉండి అశ్రద్ధ అనేది కేర్లెస్నెస్ కదా, చాలా ఉంటుంది. కేర్లెస్నెస్. వీళ్ళు యూత్ ఒక రోజు పెడతారు, ఒక రోజు పెట్టారు. ఏం చేసినా సింపుల్గా చెప్తారు. చదవలేదు రోజు, భోజనం చేసా 3 పూటలు చేసి అట్లా తయారైంది కదా. పెద్దోళ్ళు కూడా అట్లాగే ఉన్నారు చాలా మంది కదండి. డెలికేట్ అయిపోతుంది రోజుల్లో. అట్లా చేయకూడదు. ఏం చేయాలి? కొంతమంది ఉన్నారు పాపం, వాళ్ళు ఫస్ట్ అది అలవాటు అయిపోవాలి మనకి. ఫస్ట్ ఎవరికి ఇచ్చేయాలి? టైం దేవునికి ఇచ్చేయాలి. లేసేదాన్ని వేరే మనవాడికి అసలు గుర్తే రాదు. లేసేటప్పుడు
9 గంటలు లేస్తాడు. కాలేజ్ ఉంటే మాత్రం 7 గంటలే లేస్తాడు. తర్వాత ఆటలు ఉంటే 7 గంటలకే లేస్తాడు. వాక్యం ఉంటే తల్లిదండ్రులు కూడా వదిలేస్తారు. అట్లా లేకుండా ఏం చేయాలండి? అందరూ చేసుకోవాలి. శిక్ష రావటం ఇష్టమా మీ పిల్లల మీద? మీ మీద రావటం ఇష్టమా? ఇష్టం లేదు కదండి. ఇక 31st వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ముందుకు రండి, కొద్దిగా ముందుకు జరగండి. అట్లా ఉంటే ఎట్లా చెప్పండి? మన దేహాలేంటి అలా ఉండాలి అంటే, దేవుని కోపం మన మీద ఉండకుండా ఉండాలంటే తప్పకుండా మనం ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.